రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సీతక్కగా పిలువబడుతున్న ఉత్తమ సేవాభావం కలిగిన మా అమ్మ సీతమ్మ డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి దేవి సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయ, కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన బాదులకు టపాసులు, మిఠాయిలు, బాణాసంచ, కాకర దీపావళి సామాగ్రి వస్తువులు పిల్లలకు వితరణ చేసి అనంతరం సదస్సులో భాగస్వాములై వందలాది మంది అనాథ పిల్లల స్థితిగతులను పరిశీలించి కనుగొని వారికి చేయూతను అందించిన మానవతామూర్తి డాక్టర్ విజయరాజ్ దేశ భవిష్యత్తులో పిల్లల పాత్రను గురించి నిర్దేశం చేశారు. అలాగే కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందించిన విద్య, వైద్యం, నైపుణ్యం, శిక్షణ, మహిళా సంక్షేమ సేవా కార్యక్రమాల గురించి అందిస్తున్న సేవలు కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే పలు పారిశ్రామికవేత్తలు కూడా కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారికి సహకరించేందుకు ముందుకు రావాలని కోరారు. కష్టంలో, ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించిన ప్రతిరోజు దీపావళి అని కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ విజయరాజ్ తెలిపారు. అనంతరం అతిథులు డాక్టర్ విజయరాజ్ను వారి సేవలను కొనియాడి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, వక్తలు, పెద్దలు, స్థానికులు, విద్యార్థులు, చిన్నారులు, బాలురు పాల్గొని ఆనందోత్సాహాలతో టపాసులు స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. దాతలకు సెల్యూట్ కూడా చేశారు. అందజేయగలుగుతాం. అట్లాగే కారుణ్య ఫౌండేషన్ విజయరాజు గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాను. చెప్పు. అమ్మ నాన్న లేదు, నాకు చెల్లి ఉంది, మా తమ్ముడు నాకు మా పిల్లలు కొడుకు, మా అమ్మ నాన్న లేదు, గొడవ వేసుకొని వెళ్ళిపోయారు. మా దగ్గర నుండి ఇక్కడికి వచ్చావా? అవునా? ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చారా నీ దగ్గరికి? అమ్మమ్మ వాళ్ళు ఉంటున్నారని తెలుసా? మీ అమ్మ మీ నాన్న ఎక్కడ ఉంటారో తెలుసా నీకు? తెలీదా? ఇప్పుడు అందు గురించి వచ్చావు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు నీ గోల్ ఏంటి? ఆర్మీనా? మరి ఏ క్లాస్ ఇప్పుడు? బాగా డిస్టర్బ్ అయ్యి నన్ను చదివించలేరు, నా కుటుంబం పరిస్థితి బాగాలేదని వచ్చావు. నువ్వు మంచిగా చదువుకొని ప్రజలు నీకు బట్టలు, చదువులకి గవర్నమెంట్ మీకు హెల్ప్ చేసిన మా వంతు సహకారం మీకు అందిస్తాను. ఈ రోజు నుంచి మీకు ఏది కావాల్సి వచ్చినా మేడం గారు నెంబర్ తీసుకుంటాను. ఏ మేడం, మీకు ఏది కావాలన్నా మేము మా ద్వారా మీకు హెల్ప్ చేసిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చా? చెప్పు. అమ్మ నాన్న లేదు, నాకు చెల్లి ఉంది, మా తమ్ముడు నాకు మా పిల్లలు కొడుకు, మా అమ్మ నాన్న లేదు, గొడవ వేసుకొని వెళ్ళిపోయారు. మా దగ్గర నుండి ఇక్కడికి వచ్చావా? అవునా? ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చారా నీ దగ్గరికి? అమ్మమ్మ వాళ్ళు ఉంటున్నారని తెలుసా? మీ అమ్మ మీ నాన్న ఎక్కడ ఉంటారో తెలుసా నీకు? తెలీదా? ఇప్పుడు అందు గురించి వచ్చావు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు నీ గోల్ ఏంటి? ఆర్మీనా? మరి ఏ క్లాస్ ఇప్పుడు? బాగా డిస్టర్బ్ అయ్యి నన్ను చదివించలేరు, నా కుటుంబం పరిస్థితి బాగాలేదని వచ్చావు. నువ్వు మంచిగా చదువుకొని ప్రజలు నీకు బట్టలు, చదువులకి గవర్నమెంట్ మీకు హెల్ప్ చేసిన మా వంతు సహకారం మీకు అందిస్తాను. ఈ రోజు నుంచి మీకు ఏది కావాల్సి వచ్చినా మేడం గారు నెంబర్ తీసుకుంటాను. ఏ మేడం, మీకు ఏది కావాలన్నా మేము మా ద్వారా మీకు హెల్ప్ చేసిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. జక్కంపూడి కావాలి. ఏంటమ్మా? నాకు డాడీ లేడు, అమ్ముంది, అమ్మమ్ముంది, తాత ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. మా డాడీ చనిపోయాడని ఇంట్లో పరిస్థితులు బాగోలేక హాస్టల్ వచ్చాను. మా మమ్మీ ఏమో కూలి పని చేసుకుంటుంది. అమ్మ వస్తుంటుంది ఇక్కడికి? అంత బాగా చూస్తారు ఇక్కడ. మేడం వాళ్ళు ఎలా చూస్తారు నిన్ను? బాగానే చూస్తారు. ఇక్కడ భోజనం, మీకు బట్టలు, అంత వస్తువులన్నీ మంచిగా ఉన్నాయా? బాగా చూసుకుంటున్నారా? మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? లేదు కదా? ఇక్కడికి మరి ఏం చదువుకుంటున్నా? సెవెంత్. మళ్ళీ ఏం కావాలండి? గోల్ ఏంటి?
నాకు ఆర్మీ మేడం. ఆర్మీ అందరూ జై జవాన్. సూపర్. అందరూ జవాన్ల వాళ్ళకి రెడీగా ఉన్నారు. ఏం కాదు, మీకు చదువుకోవటానికి ఏర్పాట్లు అన్నీ ఇక్కడ ఇస్తున్నారు. మా వంతు కూడా ఇస్తాం. వారు ఇస్తారు, బాగా ఇంపార్టెంట్ మేము కూడా. ఏది కావాలి విజయరాజు గారు ఎంతో కాలం నుంచి కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఏది కావాలన్న సేవాభావంతో ముందుకొచ్చి ఆయన ఒక లెక్చరర్గా జాబ్ చేస్తూ కూడా మరి హెల్పింగ్ కారుణ్య హెల్పింగ్ థ్యాంక్స్ అంటే ఆ సంస్థ ఉంది వారికి ఆయన ఫౌండరు. మరి దాని ద్వారా ఎంతమందికో హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన వారికి మిమ్మల్ని కూడా ఈరోజు పండగని గుర్తించి మరి మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమానికి తలపెట్టి మమ్మల్ని కూడా పిలిచి మీకు పరిచయం చేసినందుకు, అలాగే మాకు అంజుబాబు గారు నేషనల్ గౌరవ అధ్యక్షులు వారు కూడా మరి మేమందరం కలిసి ఎక్కడే సమస్య ఉందా అక్కడికి తప్పకుండా వెళ్ళి వాళ్ళకి అండగుంటాం. మా సంతోషంలో మిమ్మల్ని కూడా భాగస్వాములు కావాలని పసిపిల్లలు మా బిడ్డలు లాంటి వారు మీరు. మీకు ఈ అవకాశాన్ని కల్పించి నాకు పరిచయం చేసిన మీ తమ్ముడికి, సార్కి, మేడంకి హృదయపూర్వకంగా హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ మీకు అందరికీ ఇస్తున్న ఐటమ్స్ ఇస్తున్న సార్కి మేడం ద్వారా మనం చేస్తే గట్టి క్లాస్ కొట్టాలి. నింపాలని దీపావళి సందర్భంగా మీ ద్వారా కారుణ్య ఫౌండేషన్ మరి ముందుకు నడిపించాలని అందరి సహకారం కూడా ఉండాలని, నా వంతు సహకారం కూడా ఇక్కడ నుంచి ఉంటుందని మరి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ. ఇలాంటి వస్తువులు మీకు ఇది కావాలని మేడం తెలియజేస్తే మా వంతుకు వచ్చినందుకు కారుణ్య ఫౌండేషన్ తరఫునే కాకుండా ఇలాంటి మోర్ దెన్ ఫౌండేషన్స్ మీ ముందుకు తీసుకురాగలం. ఇందాక డ్యూటీ రాకేష్ గారితో కూడా చెప్పించాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు రెవెన్యూ వాళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఎంప్లాయీస్ ఇవాళ మీలాంటి పిల్లలు మీ భవిష్యత్తే మాకు మూలాధారం. ఎందుకంటే ఇవాళ పిల్లలే రేపటి పౌరులు. చెప్పండి, ఈ రోజు పిల్లలే మీరందరూ మీకు మంచి గోల్స్ ఉన్నాయి. జవాన్ అని, డాక్టర్ గారు, మీకు ఏం చదువుకోవాలనుకున్నా మేడంకి ఈ ఐటమ్స్ కావాలంటే అవి మేము మా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మీకు అందజేయగలుగుతాం. ఓకేనా? అట్లాగే ఇలాంటి అసోసియేషన్ చేసి మీకు సపోర్ట్ అవుతాం. ప్రతి ఒక్కరు కంపల్సరీ మీకు తోడుగా ఉంటాం. ఓకేనా? సరేనా? ఇది వరుసగా ఒకసారి వస్తే ఇది ప్యాకెట్ ఇద్దాము. 1 by 1 లైన్ వైజ్